మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ స్థానాల్లోనూ ఫలితాలు హోరాహోరీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్లో బీజేపీ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఇచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఫలితాలపై మరింతగా ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సర్వేలు మాత్రం ఈ 2 పార్టీల మధ్యనే ఇప్పటికే గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ విషయానికి వచ్చేస్తే మహబూబ్నగర్ పార్లమెంట్లో బీజేపీ బాగా వేస్తుందని చెప్పేసి సర్వేలు తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు విషయానికి వచ్చేస్తే నాగర్ కర్నూలులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు కూడా అదే సర్వేలు కూడా పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. నాగర్ కర్నూలులో కూడా మల్లు రవి విజయం సాధిస్తారని చెప్పేసి ఇప్పటికే సర్వేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ విషయానికి వచ్చేస్తే బీజేపీ డీకేఆర్ను కూడా గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్లో కూడా తేలిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్యనే పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఫలితాలు మాత్రం ఎలా ఉండబోతాయి అన్నది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మన మహబూబ్నగర్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ చెప్పిన నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్లో ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గం కీలక కానుంది. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ కనుక ప్రధానంగా 50,000 మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి కూడా ఇప్పటికే సమావేశాలు అలాగే మండల స్థాయి నేతలతో కూడా సీఎం ఒకరోజు కూర్చొని మరీ చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో కనుక కాంగ్రెస్ పార్టీకి 50,000 మెజార్టీ వస్తే బీజేపీ పార్టీ మళ్ళీ చిక్కులో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చల ఈ 4 నియోజకవర్గాల్లో మాత్రం బాగా పటిష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా బీజేపీకి గట్టి పట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2019లో పోటీ చేసినటువంటి డీకేఆర్లకు మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 5,000 మెజార్టీ వచ్చిన నేపథ్యంలో కూడా ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో మహబూబ్నగర్లో కూడా భారీ మెజార్టీ బీజేపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 5 నియోజకవర్గాల్లో అంటే నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చల్ల అలాగే మహబూబ్నగర్ ఈ 5 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బీజేపీపై గెలుస్తుందన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కొడంగల్, షాద్నగర్లో కూడా భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తే టఫ్ ఫైట్ కొనసాగే అవకాశాలు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంట్లో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్లో మాత్రం బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మహబూబ్నగర్లో బీజేపీ బాగా వేస్తుందని చెప్పేసి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్తే ఎస్సీ రిజర్వ్ అయినటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ కూడా త్రిముఖ పోరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ నుంచి భరత్ అలాగే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు అయినటువంటి మల్లు రవి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్యలో కూడా నాగర్ కర్నూలులో త్రిముఖ పోరు కొనసాగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే భరత్ ప్రసాద్ అయితే ఉన్నారో సిట్టింగ్ ఎంపీ రాములు కుమార్ ఉన్నటువంటి భరత్ ప్రసాద్ ఇప్పుడు కల్వకుర్తి స్థానికుడు కాబట్టి అక్కడ కల్వకుర్తిలో కూడా బీజేపీ బాగా పాగవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు ఆచారి మద్దతుతో కల్వకుర్తి నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించే అవకాశాలు బీజేపీ పార్టీకి నెలకొని ఉన్నాయి. అలాగే అచ్చంపేటలో కూడా బీజేపీ కూడా గోల బాలరాజు పైన ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలందరూ కూడా బీజేపీకి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అచ్చంపేట, కల్వకుర్తిలో భారీ మెజార్టీ మాత్రం బీజేపీ దక్కే అవకాశాలు కనిపిస్తుంది. ఇక జూన్ 4వ తేదీన ఉన్నటువంటి ఫలితాల్లో ఎవరి మధ్యలో ఎవరు పోరాపోరు ఎలా గెలుస్తుందన్న మాత్రం ఉమ్మడి పాలమూరు ప్రజల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, నందచారి, HM TV, మహబూబ్ నగర్.